కేంద్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అందుకు అనుగుణంగా ఏపీలో మారుతున్న పొలిటికల్ సమీకరణాలు చూస్తుంటే కేంద్రంలో ఏదో జరుగుతుందన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే మోడీ ఈ మధ్య ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తన ఎన్నికల వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. తనకు మద్దతు ఇచ్చే పార్టీలు ఎన్ని, వాళ్ళు గెలుస్తారా, వారి బలం ఎంత అన్న విషయాలపై రహస్య సర్వే చేపట్టినట్టుగా తెలుస్తోంది. అందులో విస్తుపోయే నిజాలు వెల్లడైనట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగా మోడీ అమిత్ షా చేత పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి నుంచే కాబోయే సీఎంలను ఫాలో ఆఫ్ చేస్తే ఎన్నికల నాటి బంధం దృఢంగా ఉంటుందని బీజేపీ ప్లాన్. జగన్ ఈ మధ్య కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు. రాజకీయాల్లో జగన్ తన రాజకీయ చతురతతో దూసుకుపోతున్నారు. ఏపీలో కూడా బలమైన నేతగా ముద్ర వేసుకుంటున్నారు. మే 10 నుండి మే నెల 28 వరకు జగన్ రాజకీయ క్రీడ ఓసారి చూస్తే మనకే అర్థమవుతుంది. ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే మోడీ సర్వే జగన్ కాబోయే సీఎం అవుతాడన్న రిపోర్టు ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే మోడీ చంద్రబాబుని కాదని జగన్తో సన్నిహితంగా ఉంటున్నారన్న వాదన కూడా ఉంది. అందుకే జగన్ అంత ధీమాగా ముందుకు పోతున్నారని కూడా అనుకుంటున్నారు. ఇప్పటికే జగన్ సర్వే చేయించినప్పుడు, ప్రశాంత్ కిషోర్ సర్వే చేయించినప్పుడు కూడా వైసీపీకి పాజిటివ్గా రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.